మా ఇంట్లో బొజ్జగనపై పండగ మొదలైపోయిందో ఏంటమ్మా మీ ఇంట్లోనే మొదలైందా మా ఇంట్లో కూడా మొదలైపోయింది అనే కదా సరిసర్లేండి. ఇక్కడ ముందుగా పసుపుతో చేసిన వినాయకుడిని అయితే పూజలో పెట్టేశాను. నేను చాలా మంది దగ్గర విన్నాను మట్టి వినాయకుడిని మించింది ఇంకేది లేదని. అందుకే ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పూజిస్తున్నాను. ఎప్పుడు మట్టి వినాయకుడిని అయితే పెట్టలేదు నేను. మా పుట్టమ్మ వినాయకుడిని కొనకమ్మ నేనే తయారు చేస్తాను యూట్యూబ్ చూసన్నది. లాస్ట్ ఇయర్ అది చేసిన పనికి నేనే భయపడిపోయి వద్దని చెప్పాను. తొండం పెట్టడం మానేసింది వినాయకుడిని అంతా చేసి. అయినా 2-3 డేస్ నుంచి ఒకటే ఫీవర్ ఓపిక తెచ్చుకొని ఇప్పుడు కూడా తయారు చేసింది. వీడియోకి కూడా కనబడలేనంత వినాయకుడిని తయారు చేసింది. బుజ్జి వినాయకుడు చాలా బాగున్నాడు కదా, ఆ వినాయకుడిని అలంకరిస్తున్నాను నేను ఇక్కడ. వినాయకుడి తగ్గట్టు జంజం కూడా తయారు చేస్తుంది ఆర్టిస్టు. పుట్టమ్మకి ఓపిక లేదు పూజలో కూర్చోడానికి, బలవంతంగా కూర్చోబెట్టాను. అయ్యో ఉండ్రాళ్ళు మాలేసి జంజం వేయడం మర్చిపోయాను, జంజం కూడా వేస్తున్నాను. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు, కుడుములు, వీటితో పాటు పులిహోర, ఆర్ది కూడా నైవేద్యంగా పెట్టాను. అలాగే వినాయకుడికి ఇష్టమైన పళ్ళు జామ పండు, అరటిపండు, వెలం పండు, వీటితో పాటు ద్రాక్ష పండు, యాపిల్ పండు ఇవన్నీ కూడా పాలవెల్లికైతే డెకరేట్ చేసి కట్టాను. మన బొజ్జగనపైకి ఆడుతూ పాడుతూ అందుకొని తినడం అంటే చాలా ఇష్టం అంట కదా, అందుకే ఈ పాలవెల్లి కట్టడానికి చాలా పాటలు పడ్డాను. కొన్ని పళ్ళు పాలవెల్లికి కట్టి కొన్ని పళ్ళు పూజలో ఉండేలా చూసుకున్నాను. ఏంటి ఈ వీడియో అంతా మాకు తెలిసిన విషయాలే చెప్పేలా ఉన్నావనే కదా, ఏం చేస్తాం మరి. మీకు తెలిసిన విషయాలు ఎలాగో చెప్పరు, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను కదా. మరి బుక్ కనిపించట్లేదు, కథ చదువుతూ పూజ చేసుకుందామంటే, అందుకే యూట్యూబ్లో కథ వింటూ పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడికి తాంబూలం సమర్పించాల్సిన టైం వస్తుంది. మంత్రాలు వింటుంటే డైరెక్ట్గా పంతులు ఇంట్లో చదివినట్టు అనిపిస్తుంది. ఈ వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజు వస్తుంది. గణపతి అంటే మనందరి యొక్క దేవుడు. ఈ గణపతి పూజ చిన్న పెద్ద అనే తేడా ఏం లేదు, ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లలతో ఈ పూజ చేస్తే విద్య, బుద్ధి, జ్ఞానం లభిస్తాయి. మనం చేసే ప్రతి కార్యం గణపతి దీవెనలతో విజయం కావాలని, ఈ రోజు నుంచి మనం అందరం సంతోషంగా గడపాలని ఆ గణపతిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఈ రోజు చంద్రునికి కొంచెం దూరంగా ఉండండి. చంద్రుని చూస్తే నీలాపనిందలు తప్పవట. ఒకవేళ పొరపాటుగా చూసేస్తే గణపతి ముందున్న అక్షంతలు తీసుకొని తల మీద వేసుకోవచ్చు. కొబ్బరికాయ చాలాసేపు నుంచి పగలగొడుతున్నాను కానీ పగలట్లేదు అసలు. కొబ్బరికాయకి బలం లేదో, నాకు బలం లేదో, రాయికి బలం లేదో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా రాయికే బలం లేదులేండి, ఎందుకంటే ఎన్ని కొబ్బరికాయలన్నీ ఆ రాయి మీదే కదా. మా వినాయక పూజ పూర్తయిపోయింది. పూజ పూర్తయిపోయిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వాలి కాబట్టి ఆ దేవునికి హారతి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను. మా పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకే మా వీధిలో వినాయకుడి దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వెళ్తున్నాను, టైం చాలా అయిపోయింది. ప్రసాదాలు అవి ఏం తీసుకెళ్లేదు, మరొక రోజు తీసుకొని వెళ్తాను. గుడి దగ్గర ఈ అమ్మాయి ఒకరితో కనిపించింది. ఏంటి పిన్ని గుడికి రాలేదు అన్నది. లేదురా ఈ రోజు మా పూజ చాలా లేట్ అయిపోయింది అని చెప్పాను. ఇంకేముంటాయి, మీ పూజ ఎలా జరిగింది? మా పూజ బాగానే జరిగింది, నీ డ్రెస్ బాగుంది, ఇవే మా ముచ్చట్లన్నీ కూడా. ఇంటికి వచ్చేసరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. మార్నింగ్ 4:30కే లేచాను, అప్పటి నుంచి ఏమీ తినలేదు. కొద్దిగా ప్రసాదం తిని దేవుడి ముందే అలాగా కూర్చున్నాను. టైం చూస్తే 5 అయిపోయింది. ఇంక వినాయక నిమజ్జనం చెయ్యాలి కాబట్టి కొద్దిగా ఫ్రెష్ అయ్యి దేవునికి హారతి ఇచ్చేసి మొత్తం అన్ని కూడా పళ్ళులో సర్ది పెట్టేశాను. ఫస్ట్ టైం ఇలా చెరువుకి వచ్చి వినాయక నిమజ్జనం చేయడం. ఈ నీరు చూస్తుంటే నాకు అసలు ఆగాలనిపించట్లేదు. ఈ పిల్లలు కూడా ఆగలేదు, మునిగి తేలుతున్నారు. ఇది నా మొదటి వీడియో. మా వినాయక చవితి పూజ ఎలా ఉందో, మా వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.